హలో నమస్తే, వెల్కమ్ టు MVP. గట్టెక్కించేశాడు, వచ్చాడు, నిలబడ్డాడు, ఆడాడు, ఒడిదుడుకులని తట్టుకున్నాడు, గట్టెక్కించాడు. ఇండియా త్రూ టు ద సెమీఫైనల్స్. కానీ దాని ముందు చాలా మాట్లాడుకోవాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీన్ని బౌలింగ్ అంటారా? ఇది ఫీల్డింగా? మన బౌలింగ్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. థర్డ్ ఓవర్లోనే వరుణ్ చక్రవర్తి రన్అట్ మిస్ చేశాడు. నో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎట్ దాట్ మూమెంట్. దిస్ ఇస్ వై ఐ సే మైండ్ వర్సెస్ ప్లేయర్, అది ఫస్ట్ గేమ్ ఒక ప్లేయర్ గెలవాల్సింది. ఆఫ్టర్ దట్ కమ్స్ విన్నింగ్ ద మ్యాచ్. మైండే లేదు అక్కడ. బాల్ ఎట్టేయాలి, రన్నర్ అటు సైడ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేసాడు, వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు కూడా. వాడు బాల్ ఎట్టేసాడు, ఆల్రెడీ బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉన్న సైడ్కి వేసాడు. అది మళ్ళీ ఫోర్త్ ఓవర్కి వచ్చింది. ఫస్ట్ బాల్ మిస్ ఫీల్డ్, 4 runs వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాట్స్మెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాడు ఎందుకో. అప్పుడు కొంచెం మొమెంటం గెయిన్ చేశారు అనుకున్నాం. 5th ఓవర్లో అభిషేక్ శర్మ క్యాచ్ డ్రాప్, సింపుల్ క్యాచ్ డ్రాప్. బుమ్రా ఓవర్లో చాలా సింపుల్ క్యాచ్. బాల్ ఎక్కువసేపు గాల్లో ఉంది, అభిషేక్ శర్మ మైండ్లోకి ఏం వెళ్ళిందో ఏమో, ఇది చాలా సింపుల్ క్యాచ్, నేను పట్టుకోవాలి అనుకున్నాడు, వదిలేశాడు. పాయే. అది చేసి క్యాచ్ డ్రాప్. బాగా ఆడుతున్నాడు, అప్పటికే దంచి కొడుతున్నాడు, వదిలేశాడు. సర్లే, అది పోయింది కదా అనుకుందాం. మళ్ళీ 6th ఓవర్ 10 runs కొట్టారు. ఒక 2 ఓవర్లు బాగానే పడ్డాయి. మళ్ళీ 9th ఓవర్ వరుణ్ని తెచ్చారు, వికెట్ వచ్చింది, గుడ్. ఆ ఓవర్ బాగానే వేసాడు వరుణ్. తర్వాత మళ్ళీ 10th ఓవర్కి వచ్చింది. హార్దిక్ వేసిన వర్స్ట్ బాల్స్ అవే. ఓ బాల్ లెగ్ సైడ్ వైడ్ వేస్తే, ఇంకో బాల్ రైట్ ఆఫ్ సైడ్ వైడ్ వేసాడు. మళ్ళీ 11th ఓవర్ వరుణ్ వచ్చాడు, 17 runs ఇచ్చాడు. మళ్ళీ బుమ్రా వచ్చాడు కంట్రోల్ చేయడానికి. ఆ ఓవర్లో 2 వికెట్లు వచ్చినాయి. బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా పార్ట్నర్షిప్స్లో రన్ అవుతుంది. ఇప్పుడు ఒక కట్టుదిట్టమైన టీం అంతా ఒక ప్లాన్ ప్రకారం, ఒక్కొక్క బ్యాట్స్మెన్కి ఒక్కొక్క ప్లాన్ ప్రకారం బౌలింగ్ వేసుకుంటూ వెళ్తే వికెట్స్ కన్సిస్టెంట్గా వస్తాయి. వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ మారుస్తారు. బౌలర్స్ అందరూ ఆ ప్లాన్కి స్టిక్ అయి ఉంటారు. ఇక్కడ ఎవడి మానాన వాడు వచ్చి బౌలింగ్ వేసుకుంటూ పోతున్నాడు. దేర్ ఈజ్ నో ప్లాన్, దేర్ ఈజ్ నో టుగెదర్నెస్. దిస్ హ్యాస్ బికమ్ అన్ ఇండివిజువల్ స్పోర్ట్. ఎస్పెషలీ బౌలింగ్ విషయానికి వస్తే, ఇట్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ స్పోర్ట్, ఇట్ ఈజ్ అ టీమ్ స్పోర్ట్. అది జరగలేదు. మళ్ళీ 13th ఓవర్ మళ్ళీ క్యాచ్ డ్రాప్. ఈసారి తిలక్ వర్మ ఈ క్యాచ్ డ్రాప్ 6కి పోయింది డైరెక్ట్గా. కొంచెం కష్టమే, కానీ ఇలాంటివి పడితేనే బౌలర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్, ఫీల్డింగ్ ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి, క్యాచ్లు ఎలా పడుతున్నారో దాన్ని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము తగ్గడము లాంటివి జరుగుతాయి. క్యాచ్ డ్రాపులు, మిస్ ఫీల్డ్లు జరుగుతూ ఉన్న కొద్దీ బౌలర్స్ కాన్ఫిడెన్స్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ వికెట్ టేకింగ్ బాల్ మళ్ళీ బౌలర్ వేయడు, ఎందుకంటే ఇంతకుముందు ఆ బాల్ వేస్తే దానికి 6 కొట్టారు. సో అర్థమైంది కాన్ఫిడెన్స్కి ఎలా డెంట్ పడుతూ ఉంటుందో ప్రతిసారి. ముత్తుకునేది, ఇట్స్ ఎ టీమ్ స్పోర్ట్. తర్వాత వచ్చాడు అబ్బా హర్షదీప్ సింగ్. పవర్ ప్లేలో వేసిన హర్షదీప్ డెత్ ఓవర్స్లో ఎక్కడ వెళ్తాడో నాకు తెలీదు. 16th ఓవర్ 24 runs, ఒక వైడ్ 4, తర్వాత మళ్ళీ 6-4, 24 runs వచ్చినాయి. వరస్ట్ బౌలింగ్ ఇన్ ద డెత్.
ఇలాంటి ఓవర్లు ఇది కొత్త కాదు. 24 రన్స్ ఓవరు, ఇది దాని తర్వాత 17 రన్స్ ఓవర్లో ఒక రెండో మూడో వచ్చినాయి, 14 రన్ల ఓవర్లో రెండో మూడో వచ్చినాయి. వచ్చిన ఓవర్లన్నీ పెద్ద పెద్ద ఓవర్లు వచ్చినాయి అబ్బా. మళ్ళీ 18th ఓవర్లో ఒక మిస్ ఫీల్డ్ జరిగింది. ఆ మిస్ ఫీల్డ్ 4కి పోయింది. మళ్ళీ 19th ఓవర్ ఐ థింక్ అభిషేక్ శర్మ మళ్ళీ రెండో క్యాచ్ డ్రాప్. 3 క్యాచ్లు పట్టారు, 3 క్యాచ్లు డ్రాప్ చేశారు తెలుసా మన వాళ్ళు ఈ మ్యాచ్లో. 8 టీమ్స్లో, సూపర్ 8స్లో ఉండే 8 టీమ్స్లో ఇండియా లాస్ట్లో ఉంది క్యాచింగ్ ఎఫిషియన్సీలో. 70% ఏమో. జింబాబ్వే సెకండ్ ప్లేస్లో ఉంది, టాప్ సెకండ్, అంటే 84-85%లో ఉంది జింబాబ్వే. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మన వాళ్ళు. మళ్ళీ 20th ఓవర్ ఫస్ట్ 4 బాల్స్లోనే 13 రన్లు బుమ్రా. తర్వాత 2 బాల్స్ 1 రన్నే వచ్చింది. బట్ మళ్ళీ 14 రన్ ఓవర్ వచ్చింది. హౌ మెనీ 14 రన్ ఓవర్స్ వీ హ్యావ్ గివెన్? ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది అసలు ఇండియా టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకుందో నాకు అర్థం కాలేదు. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 190 స్కోర్ ఒకవేళ సెట్ చేస్తే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 5 మ్యాచ్లు జరిగినాయి ఈ టోర్నమెంట్లో. 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. సరే పోనీ బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్ ఎంచుకోవడంలో నాకు అనిపించింది ఏంటంటే సూర్యకుమార్ యాదవ్స్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ బౌలింగ్. అందుకని ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. సో దట్ కొంచెం ఎక్కువ తన్నించుకున్నా బ్యాటింగ్లో బాగా ఆడుతున్నారు కాబట్టి కవర్ చేసేయచ్చులే అని. భయపడ్డారు, బౌలింగ్లో చతికిల పడ్డారు, ఫీల్డింగ్లో బోర్లా పడ్డారు. ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వస్తే ఎవ్వరి గురించి మాట్లాడక్కర్లేదు. అభిషేక్ శర్మ ఆ ఫీల్డింగ్లో చేసిన 2 క్యాచ్ డ్రాపుల వల్ల అతని కాన్ఫిడెన్స్ బాయే. దాంతో ఇషాన్ కిషన్ వచ్చాడు, పాపం ఆడాడు, అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు తొందరగా. కానీ సంజు శాంసన్ ఒక్కడు నిలబడ్డాడు, ఒకే ఒక్కడు. అందరూ వికెట్లు పడిపోతున్నా ఒక్కడు ఆడుకుంటూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, గెలిపించాడు. మధ్యలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో డూబే వచ్చి ఇంపార్టెంట్ 4 balls 8 runs కొట్టాడు, 2 4లు కొట్టాడు అందులో. సో దీస్ 3 ఆర్ స్టాండ్అవుట్. మిగిలిన ఏ ఇన్నింగ్స్ స్టాండ్అవుట్ కాదు. అందరి స్ట్రైక్ రేట్ చూసుకుంటే మీరు 111, 120 అలానే ఉన్నాయి. ఓన్లీ సంజు శాంసన్, తిలక్ వర్మ అండ్ శివం డూబే. మేజర్గా మాట్లాడుకోవాలంటే శివం డూబే లాస్ట్లో వచ్చిన ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ మేజర్గా వీళ్ళిద్దరే, తిలక్ వర్మ, సంజు శాంసన్, అండ్ ప్రైమరీలీ సంజు శాంసన్. అలా నిలబడకపోతే మనం పడేవాళ్ళం, పడి ఇంటికి పోయేవాళ్ళం. సో వెల్ ప్లేడ్ సంజు శాంసన్, వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా, బట్ with so many things to think about before semi-finals. But happy that India has won and through to the semi-finals.